ఏంటి మీరు ఆరోపణ చేసే వాళ్ళు కూడా కొంచెం లాజిక్ ఉండాలి కదా, ఆయన అన్ని జస్టిఫికేషన్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఆరోపణ చేసే వాళ్ళకు లాజిక్ ఉండకుండా ఆరోపణ చేస్తే ఆర్గ్యుమెంట్ సమాజంలో పెట్టేప్పుడు డెఫినెట్గా మీరు అన్నటువంటి లాజిక్ లేకుంటే ఉపయోగం ఏమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేసేది మేం చెప్పేటువంటి లాజిక్, ఈ రెండు రాజకీయ పార్టీల అవగాహన నిజానికి ఒకటి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రెండు జాతీయ పార్టీలు ఉండవచ్చు, ఈ రెండు జాతీయ పార్టీలు కలువవు బండి చక్రాల్లాగా పోతాయి అనేటువంటిది సహజంగా ఈ దేశంలో ఉన్నటువంటిది. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేసరికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితి. దయాకర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫక్తు కాంగ్రెస్ ఏం కాదు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఈ మధ్య వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అవసరం బీఆర్ఎస్కి లేదండి, ఆయన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది తప్ప ఆయన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసినాం, ఆదిలాబాద్లో మా పెద్దన్న అని చెప్పేసి మాట్లాడినాడు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని కలిసినాయని మేము మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి కలిసిండు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణలు నేను చెప్తాను, నేను వస్తాను ఒకటి తర్వాత వస్తాను. మీరు ఆదిలాబాద్లో చూడండి, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి వీక్ క్యాండిడేట్ని పెట్టినారు కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి వెళ్ళి మీరు పెద్దపల్లికి రండి, పెద్దపల్లికి వచ్చేసరికి పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వంశీ గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, అంటే రేవంత్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది. అదే కరీంనగర్లో బండి సంజయ్ గెలవాలని చెప్పేసి ఈ రోజు వరకు ఇంకా క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేయలేదు. మా అభ్యర్థి చాలా బలమైనటువంటి అభ్యర్థి ఉండని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అదే నాగర్ కర్నూలు కాడికి వచ్చేసరికి ఆడ రాముల్ని తీసుకొచ్చి పెట్టినారు, ఆడ మల్లు రవి గెలవాలనేటువంటి దాంతో రాముల్ని, భారతీయ జనతా పార్టీ చిన్నది, ఆడ స్టేక్స్ లేనటువంటిది. నిజానికి వాళ్ళ ఓట్ల పర్సెంట్ చూస్తే అంతా కలుపుకుంటే 2.5 లక్షలు 2 లక్షలు ఓట్లు. నేను అదే అంటున్నాను, భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఈ రాష్ట్రంలో చాలా కాంగ్రెస్ గెలవాలని కోరుకోవటం లేదు భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గెలిచినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి గెలిచినా పర్వాలేదు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఈ నిమిషానికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డిసపియర్ అయిపోవాలి, బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా ఎమర్జ్ కావడం అనేటువంటి, ప్రాంతీయ పార్టీ మనుగడలో ఉంటే జాతీయ పార్టీలకు ఉన్న ప్రమాదం ఏందో తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ సౌత్లో మనం డిఎంకే ఏఐడిఎంకే చూసినాం, మహారాష్ట్రలో శివసేన మిగతా పార్టీలు చూసినాం, ఒరిస్సాలో చూసినాం, బీహార్లో చూసినాం, వెస్ట్ బెంగాల్లో చూసినాం. ప్రాంతీయ పార్టీల మనుగడ ఉన్న చేత జాతీయ పార్టీలు ఒక్కటై ప్రాంతీయ పార్టీలను ఏ పద్ధతిలో ఖతం చేసినవి మనం చూసినాం. దాంట్లో భాగంగానే అండర్స్టాండింగ్ ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో చాలా స్పష్టమైనటువంటి ఒప్పందం ఉంది. నేను కేటగారికల్గా సీట్ల వారిగా చెప్తా ఉన్నాను, దాంట్లో భాగమే ఇప్పుడు ఇచ్చినటువంటి సీట్లు.